త్వరలో జాబ్ క్యాలెండర్. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం. గ్రూప్ 1లో 1:100 అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు. ఇప్పటికే 28,942 ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1, 2, 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. నిరుద్యోగులు రాజకీయ స్వార్థ శక్తుల కుట్రలకు బలి కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. దయచేసి ఆ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మీ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి స్వలాభం పొందేటువంటి ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో దయచేసి ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి కాసులకు కక్కుర్తి పడి వేరే వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ ఇబ్బంది దయచేసి మీ వరకు తెచ్చుకోకండి. పైసల కోసం వాళ్ళు చేస్తున్న మీ ఉద్యమాన్ని వాళ్ళు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గమనించుకోవాలి నిరుద్యోగులు అనేటువంటి మాట చెప్తా ఉన్నా. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానంతో కృతనిశ్చయంతో ఉన్నదని చెప్పారు. నిరుద్యోగులు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కొన్ని రాజకీయ స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చడం ద్వారా చట్టపరమైన చిక్కులు వస్తాయని, వీటిని పరిగణలోకి తీసుకుని సర్కారు నిర్ణయం తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పుడు నిర్ణయాలనే ఇప్పుడు కూడా పాటిస్తే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉన్నదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం తన నివాసంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశం అనంతరం పలు అంశాలను వివరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, 2, 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే రిక్రూట్మెంట్ పరీక్షలతో పాటు వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తామని వెల్లడించారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికపై సుదీర్ఘమైనటువంటి చర్చ. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం చెప్పారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 1:50 నిష్పత్తి చొప్పున కాకుండా 1:100 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలనే డిమాండ్పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2022లో గ్రూప్ 1 వేసిన పరీక్ష పేపర్ల లీకేజీ, తప్పుడు నిర్ణయాల కారణంగా 2 సార్లు వాయిదా పడిందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ను వెనక్కి తీసుకున్నదని అధికారులు సీఎంకు వివరించారు. అంటే ఇక్కడ చేసిన తప్పుదం ఎవరిదో ఒక్కసారి దయచేసి గమనించాలి. నేను అదే మొత్తుకుంటా ఉన్నా. డబ్బుల కోసం కొంతమంది నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని తప్పుదో పట్టిస్తూ ఉంటే 2022లో పేపర్ లీకేజ్, గ్రూప్ 1 యొక్క పేపర్ల లీకేజ్ కారణంగానే హైకోర్టులో కేసు అయింది. హైకోర్టు కాదు, ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని ఇవాళ ప్రభుత్వం వెనుకకు తీసుకున్నది. సో దానివల్లనే ఈ గ్రూప్ 1 అనేటువంటి దాని ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సోదరులారా, మరొక్కసారి విత్ ఫ్యాక్ట్స్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి టైం ఇది. 1999లో యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు ఉదహరించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశం ఇస్తే ముందుగా ఉన్న వాళ్లకు అన్యాయం జరిగినట్టే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆ ప్రకటనలో సీఎం ప్రస్తావించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద చర్చ సందర్భంగా పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్టే అవుతుందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్ 1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని సీఎంకు అధికారులు వివరించారు. గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారంటూ విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లిన అంశంపై అధికారులతో ఈ సమావేశంలో చర్చించారు. డిఎస్సి పరీక్షలు జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఉన్నాయని, ఆ వెంటనే 7, 8 తేదీలో గ్రూప్ 2 ఉండటంతో ప్రిపరేషన్కు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
పరీక్షల తేదీల విషయంలో పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. నిరుద్యోగులు పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఆఫీస్ ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించిన దృష్ట్యా ముఖ్యమంత్రి తన నివాసంలో సాయంత్రం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పై వివరాలను వెల్లడించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్ రెడ్డి, ఓయూ విద్యార్థి నాయకులు దయాకర్, మానవతరాయ్, బాలా లక్ష్మి, వెంకటేష్, సుజాత సమావేశంలో పాల్గొన్నారంటూ చూస్తూ ఉన్నాం. ఇక దీన్ని బట్టి ఫ్యాక్ట్స్ ఏంది, అబద్ధాలేంది, నిజాలేంది కొంతవరకు అర్థం చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ ఇంతకుముందు ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యినాయి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అయితే వచ్చిన నోటిఫికేషన్ మీద వచ్చినట్టుగా కోర్టులో కేసులు ఏంటి, అటు సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టులో కానీ ఈనాటి వరకు గత 10 ఏళ్ళలో నియామకాలు అయినటువంటి నియామకాలన్నీ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం చేస్తా అంటున్నటువంటి నియామకాలన్నీ. అయితే నిరుద్యోగులు ఉద్యమం చేయడం తప్పనేటువంటి మాట మేము అనట్లేదు. దయచేసి మళ్ళీ అర్థం చేసుకోండి. ఉద్యమం చేయాలి ఖచ్చితంగా. మనకు రావాల్సిన ఉద్యోగం కోసం మనం ఉద్యమం చేయాలి, మనకు రావాల్సినటువంటి ఉద్యోగం కోసం ఉద్యమం చేయాలి, మనకు రావాల్సిన పెన్షన్ కోసం ఉద్యమం చేయాలి, మనకు రావాల్సిన 5 గ్యారెంటీల కోసం ఉద్యమం చేయాలి. తప్పు లేదు. అయితే దాని వెనకాల కొంతమంది ఉద్యమాన్ని నడిపిస్తామనేటువంటి ఉద్యమ నాయకులు అంటూ ముందుకు వస్తున్నటువంటి దౌర్భాగ్యులు, దగుల్బాజీలు ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైసలకు అమ్ముడు పోయి బీఆర్ఎస్ నాయకుల సంకల్ నాకుతున్నారా లేదా అనేటువంటిది కూడా తెలుసుకొని వాళ్ళని మన దగ్గరికి రానియాలా లేదా అనేది తెలుసుకోవాలి. దయచేసి ఎవడన్నా బీఆర్ఎస్ తోడు మీ దగ్గరికి వచ్చి మీ ఉద్యమంలో మేము పాల్పంచుకుంటాం, మీ ఉద్యమాన్ని మేమే నడిపిస్తామంటే అలాంటి దరిద్రగొట్టు ఎదవాళ్ళందరినీ చెప్పులు చీపుర్లతోని సాటలతోని కొట్టి బయటికి పంపేయండి. మీ ఉద్యమాన్ని మీరు నడిపించుకోగలరు, అది మాత్రం మీరు గమనించుకోండి. తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కడు కూడా ఉద్యమ నేతనే. ప్రతి తెలంగాణ బిడ్డకి తెలుసు ఉద్యమాన్ని ఎట్లా నడిపించుకోవాలి, ఎట్లా చేసుకోవాలని. ఈ బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి డబ్బులు ఎరజూపి మీ ఉద్యమాన్ని వాళ్ళ ఉద్యమం కింద దాన్ని డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రయోజనాల ముందుకు పోకుండా పార్టీ కేవలం చచ్చిపోతున్న ఈ చచ్చిపోయిన బీఆర్ఎస్ అనేటువంటి పాముకి మళ్ళీ అలాంటి బీఆర్ఎస్ నాయకులను ఎంకరేజ్ చేస్తే చచ్చిపోయిన బీఆర్ఎస్ అనేటువంటి పాముకి పాలు పోసి మనమే పెంచుకున్నట్టు అవుతుంది. అన్నిటి కోసం ఉద్యమాలు చేయండి, కాదనేటువంటి మాట కాదు. కానీ ఏ దరిద్రపు కొట్టు బీఆర్ఎస్ వాడు వచ్చినా ఆ ఎదవల్ని మాత్రం చెప్పులు చీపులతో కొట్టి పక్కకు పంపేయండి. మీ ఉద్యమానికి శాంటిటీ ఉంటుంది. త్వరలో జాబ్ క్యాలెండర్, వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం. గ్రూప్ 1లో 1:100 అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు. ఇప్పటికే 28,942 ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1, 2, 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. నిరుద్యోగులు రాజకీయ స్వార్థ శక్తుల కుట్రలకు బలి కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము కూడా అదే చెప్తా ఉన్నాం.